సరిగ్గా 2014 ముందు రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబ సభ్యుల్లాగా తన బంధువుల్లాగా ట్రీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా నేను ఉన్నా అని చెప్పేసి పాదయాత్ర చేసి సమస్యలు పరిష్కరించని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అధికారం రాగానే ఎన్నో బటన్లు నొక్కాడు. నెలకు 2-3 బటన్లు నొక్కాడు. ఒక్క బటన్ డిఎస్సి మెగాని డిఎస్సి కోసం నొక్కలేకపోయాడు. ఆ ఒక్క బటన్ రాబోయే ఎలక్షన్స్లో నిరుద్యోగులు మేము నొక్కుతామని చెప్తున్నాము. అయ్యా 25,000 పోస్టులు అని చెప్పింది మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దాన్ని 18,000 చేశారు, 10,000 చేశారు. ఇప్పుడు 6,000 వదిలి నిన్న మొన్న మరి 4,000 అంటున్నారు. ఇవన్నీ స్క్రీన్ చేస్తే కేవలం అనంతపురం జిల్లాకి 4 ఎస్జీసీ పోస్టులు ఇచ్చాడు. అంటే సంవత్సరానికి ఒకటి చెప్పున 2014 కోటి, 2015 కోటి, 16 అట్లా సంవత్సరానికి ఒకటి లెక్క చెప్పున మీరు ఎస్జీసీ పోస్ట్ ఇస్తారా? మీకేమో ఎమ్మెల్యే ఇంకా 10 అయిపోక ముందు నోటిఫికేషన్ వస్తుంది. మరి మా నిరుద్యోగ నోటిఫికేషన్ అవసరం లేదా? మేము చదువుకుంటే రోడ్డు పాలు కావాలా? మా అమ్మ మనల్ని ఎక్కడున్నారు, మేము ఎక్కడున్నాం, నిరుద్యోగులు ఎక్కడున్నారు? ఈరోజు ఇప్పటికైనా మించిపోయిన లేదు. ఇంకా జీవో మీరు వదలలేదు, ప్రకటిస్తామని చెప్పారు. ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టులు వెంటనే పూర్తిగా స్వచ్ఛందంగా విడుదల చేయని చెప్పేసి రాబోయే జూన్ నెలలో కూడా కొంతమంది రిటైర్ అయ్యే ఉన్నారు. ఆ పోస్టులతో కలిపి విడుదల చేస్తే బాగుంటుంది. లేకపోతే మాకున్న ఏకైక బటన్ మీరు నిన్న మీటింగ్లో 2 బటన్లు నొక్కమన్నారు. 2 కాదు, ఏ బటన్ నొక్కలో మాకు తెలుసు. ఆ బటన్ నొక్కి మీరు 2014 ముందు ఎక్కడున్నారో 19 ముందు జైల్లో ఆ జైలు మిడుగులు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గర